హలో అందరికీ. ఈరోజైతే ఏమేమి చేసినామంటే రొట్టె, సద్ద రొట్టె, వేడి వేడి అన్నం, చికెన్ ఫ్రై, అలాగే పుండుకూర పెట్టి మటన్ కర్రీ చేసాము. నేనైతే రొట్టె, మా పాపకైతే అన్నం వేయాలంట. చికెన్ రొట్టె ఈరోజు ఆదివారం స్పెషల్ ఇవేనండి. మా ఇంట్లో చికెన్, సద్ద రొట్టె. మా పాపకి అన్నం చికెన్ వేసేసిన కూర్చొని మా పాపకి అన్నం అంటే అన్నం పెట్టేసిన. నేనైతే రొట్టె వేసుకున్నా, అలాగే అన్నం, చికెన్ ఫ్రై, అన్నం. ఇదైతే టేస్ట్ తింటాము. నేనైతే రొట్టెతో టేస్ట్ చేస్తున్నా, నేనైతే అన్నంతో టేస్ట్ చేస్తున్నా. చికెన్ ఫ్రై, సద్ద రొట్టె అంత టేస్ట్ ఉంది. నాకు మా బాబా చికెన్ ఏం తినాలో అర్థం కాకుండా నేను టేస్ట్ గురించి చూస్తుంటే చికెన్ సద్ద రొట్టె మెత్తగా ఉంది, అంత టేస్ట్ ఉంది చికెన్ ఫ్రై. ఇంకా మెత్తగా ఇచ్చాను వస్తుంది తెలుసా. మా అమ్మ చేస్తున్నది పోనక్కమ్మ. నేనైతే అన్నం కూడా వేసుకుంటున్నా. రొట్టెలకి చాలా టేస్ట్ ఉంది. అన్నం అయితే చాలా బాగుంది. ఇందాక మా అమ్మ నుంచి రెడీ చేసుకున్నారు, అది కూడా చాలా బాగుంది. రొట్టె చికెన్, అన్నం, చికెన్ బాగుంది కాంబినేషన్. చికెన్ గ్రేవీ, చికెన్ అయితే చాలా టేస్ట్ ఉంది. మటన్ కర్రీ అయితే నేను 1/2 కిలో తీసుకున్నా.
పుండుకూర పెట్టి ఈరోజు మా అత్త వాళ్ళ కోసమని స్పెషల్గా చేసిన మటన్ పుండుకూర కర్రీ, మా పిల్లల కోసం. అలాగే చికెన్ ఫ్రై, దాంట్లోకి కాంబినేషన్ సద్ద రొట్టె. పుండుకూర మటన్ కర్రీ నేను పెద్ద వీడియోలో చేసినాను, ఎట్లా చేసినాను ఒకసారి చూడండి మీరు కూడా. కొంచెం గ్రేవీ స్పైసీగా బాగుంది. మా అత్త మా మామయ్య మార్కెట్కి వెళ్ళారు, క్యారేజ్ కట్టియాలి. నేను ఇంకా పొద్దునైతే టిఫిన్ ఇచ్చి పంపించిన చపాతీ గుడ్డు కర్రీ. ముక్కలతో కూడా చాలా బాగా వస్తుంది. మా అమ్మాయితో నాకు ఇష్టమైన ఫుడ్, మా ఆయనకి నాకు ఒకటి ఇష్టమని ఇష్టమైన ఫుడ్ చేస్తాను అన్నమాట. ఏది అడిగినా చేస్తాను మా ఆయన. అదో పొద్దునైతే చపాతీ గుడ్డు తిన్నాను. మా బావ అయితే చికెన్ కూడా భలే చేస్తాడు, చాలా టేస్టీగా చేస్తాడు మా బావ. చికెన్ లేక ఆలుగడ్డలు వేసి చేస్తాడు చికెన్ ఫ్రై, సూపర్ ఉంటుంది. ఇంకా తింటే ఇంకా తినాలా అనిపించేటట్టు చేస్తాడు మా బావ చికెన్ ఫ్రై కూడా. మా నాన్న మా అమ్మ అయితే చాలా బాగా చేస్తారు మటన్. మా నాన్నకి అయితే టమాటో కర్రీ, చికెన్, ఆలుగడ్డలు వేసి చేస్తారు బాగా. కలిపియాలా? చిన్నపిల్లలకి చికెన్ పెడతారు కదా, అప్పుడు చూసుకొని పెట్టాలి. ఎందుకంటే కొన్నిసార్లు ముళ్ళు అది ఎముకలు ఉంటాయి. చల్లగా వస్తుంది. చికెన్ ఫ్రై అన్న చాలా టేస్ట్ ఉంది, తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది, అంత టేస్ట్. అందుకని ఇంకా కొంచెం కూడా వేసుకుంటున్నాను నేను, ఎందుకంటే ఇంకా తినాలనిపిస్తుంది. చాలా బాగుంది.
చేస్తేనే చికెన్ ఫ్రై, వేడి వేడి అన్నం మా పిల్లలు చాలా ఇష్టంగా అలాగే హ్యాపీగా కడుపు నిండా తింటారు. అందుకని వాళ్ళ కోసమే కాబట్టి చేస్తానన్నమాట. వాళ్ళు ఏది అడిగితే అది చేసి పెడతాను. మా బావ పనికాడ నుంచి ఇంటికి వచ్చిన అన్నం చికెన్ వేసి ఇచ్చిన తినేసి మళ్ళీ పనికి పోయినాడు. మా బాబుకు కూడా చాలా ఇష్టం చికెన్ ఫ్రై అన్నం. నేను కడుపు నిండా తినేసిన. మా లడ్డుకు నేను తింటుంటే వీడియో తీస్తున్నాడు మా లడ్డు. అమ్మ నాకో ముద్దమ్మ అంటున్నాడు. మా లడ్డు కానీ నోరు ఊరిపోతుంది. చికెన్ ఫ్రై అన్నం కావాలంట. నేను తిన్న తర్వాత కల్పిస్తా అని చెప్పిన. సరే అమ్మా అన్నాడు. నేను చెప్పే మాటలు చూస్తుంటే వాడు ఇంకా తినాలనిపిస్తుంది అంటే వానికి. నిండా తినేసినాం. నేను మా పాప అయితే ఇంకా మా అత్తకి మా మామయ్యకి క్యారేజ్ కట్టేస్తాను. ఇదే ఇంకా మా ఇంట్లో ఐటమ్స్. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.